హలో! వెల్కమ్ బ్యాక్. డిప్యూటీ సీఎం గారు నమస్తే. కాసేపు మన హానరబుల్ డిప్యూటీ సీఎం గారు, పీకే గారు ఏం జేశారు పిఠాపురంకి ఇప్పటి వరకు? అనేది షార్ట్‌కట్‌గా మాట్లాడుకుందాం ఒకసారి. వాడుక భాషలో అడగాలి అంటే వాట్ పీకింగు అంటే ఏమి ఊడబొడిశారు పిఠాపురంకి? అది ఒక్కసారి డిస్కస్ చేసుకుందాం. ఉన్నయి ఉన్నట్టే మాట్లాడుకుందాం. ఆయన చేసినయి చేశారని జెప్తాను. ఏమేం చేయలేదని చెప్తా. పిఠాపురంలో పల్లె పండగ అనే కార్యక్రమం చేశారు. స్టేట్ వైడ్ చేశారు. ఆయన రూరల్ మినిస్టర్ అయిన తర్వాత పిఠాపురంలో కూడా ఆ కార్యక్రమం ఇంప్లిమెంట్ చేశారు. సో, ఈ కార్యక్రమం సందర్భంగా అక్కడక్కడ కొన్ని సీసీ రోడ్‌లేశారు పిఠాపురంలో. ఎక్కువగా కాదు అక్కడక్కడ ఏశారు కొన్ని చోట్ల. కొద్దిగా సిటీని అప్పుడప్పుడు అట్లా టచ్ లైట్‌గా క్లీన్ చేశారు. ఈ 2 కాకుండా కాకినాడ నుంచి సామర్లకోటకి ఒక రోడ్డు పడిందన్నారు. అది అంతకుముందు గవర్నమెంట్‌లోనే పడింది. ఈయనొచ్చిన తర్వాత పూర్తయినట్టుంది. ఇది నాకు తెలిసిన పిఠాపురంలో అతి కొద్ది డెవలప్‌మెంట్. ఇది కాకుండా ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్ ఉంది. అప్పుడప్పుడు ప్యూర్ వాటర్ సరిగ్గా రావు. నెక్స్ట్ అగ్రహారం, జగ్గయ్య చెరువు లాంటి ఏరియాలకి అసలు వాటర్ సప్లయే లేదు. డ్రింకింగ్ వాటర్ సప్లై అసలు కుళాయిల కనెక్షనే లేవు. నెక్స్ట్ పిఠాపురంలో విపరీతమైన కుక్కలు. చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలక్కడ. ఇంకా దానికి సరైన రెమెడీ తీసుకురాలేదు. స్ట్రీట్ లైట్లు సరిగ్గా ఎల్లగవు. నెక్స్ట్ కొన్ని ఏరియాల్లో డ్రైనేజీలు సరిగ్గా లేవు. అండ్ నెక్స్ట్ పిఠాపురంలో చాలా ఓల్డ్ టెంపుల్స్ ఉన్నాయి. చాలా ఫేమస్ టెంపుల్స్. మహారాష్ట్ర నుంచి కూడా డివోటీస్ వస్తారు. వాళ్ళకక్కడ సరిగ్గా ఉండటానికి, దర్శనం చేసుకోవడానికి వసతులు సరిగ్గా లేవు. ఆ టెంపుల్స్‌ని బీభత్సంగా డెవలప్ చేసేస్తాను అని జెప్పి మన హానరబుల్ డిప్యూటీ సీఎం గారు ఇంతింత పొడుగు వాగ్దానాలు చేశారు ఎలక్షన్‌లకు ముందు. అది అటకెక్కేసింది. ఇంకా పిఠాపురంలో శివాలయం చాలా ఫేమస్. ఇంకా శివాలయం వీధిలో సోమవారం వెళ్లారంటే అసలిక మొత్తం అక్కడ ట్రాఫిక్ జాము మొత్తం ఆ ఏరియా అంతా అలాగే ఉంది. ఎక్కడేసిన గొంగలక్కడే. ఇంక పిఠాపురంలో ఏదో పీడీఆర్ఏ అని ఏదో పెట్టారు. పిఠాపురం డెవలప్‌మెంట్ అథారిటీ ఏదో పెట్టారు. అక్కడికెళ్తే మీరడిగితే ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే, అయి చేసేస్తున్నాం, ఇయి చేసేస్తున్నాం, ఆ హాస్పిటల్ కడుతున్నాం, ఈ హాస్పిటల్ కడుతున్నాం అని చెప్తారు. జస్ట్ అక్కడికెళ్తే ఎప్పుడు చూసినా బోర్డ్ మీద రాసుంటాయి. అలా పీకే గారు చెప్పారు. ఆళ్ళు రాశారు. అయి రాసుంటాయి అలాగే. అది ఆ పనులేయి ముందుకెళ్ళవు. ఇంకా ఏరియా వైస్ సమస్యలున్నాయి. ఇంకా అయన్నీ చెప్పాలంటే వీడియో చాలా లాంగ్ అయిపోద్ది. సో, నేను హానరబుల్ డిప్యూటీ సీఎం గారిని అడిగేదేంటి అంటే, మరి ఇంకెందుకు సార్ మీరు పిఠాపురంకి స్పెషల్‌గా ఏ ఎమ్మెల్యే గెలిచినా ఆ పనులు చేస్తాడుగా. సో, ఇన్ని సమస్యలు పిఠాపురంలో పెట్టుకొని, ఆయన సొంత కాన్స్టిట్యుయెన్సీలో పెట్టుకొని, ఇయన్నీ వదిలేసి ఆయనేంటో ఢిల్లీకెళ్ళిపోతాడు. ఆయన టీమ్‌ని మొత్తం తీసుకొని ఢిల్లీ ఎళ్ళిపోతాడు. ఢిల్లీపోయి ఆ ఢిల్లీలో ఇండియా గేట్‌కి సల్యూట్ జేస్తారు. మళ్ళీ అక్కడికెళ్ళి 5 రిజల్యూషన్‌లు పాస్ చేస్తారు. ఒకటంటారు దేశభక్తి అంటారు. ఒకటేదో రిజల్యూషన్ అంటారు. ఏదో అంటారు. సో, నేను రిక్వెస్ట్ చేసేదేంటంటే పీకే గారికి, సార్ వాస్తవాలకి రండి సార్ ఇప్పటికైనా. నేల మీదకి రండి సార్. ఇంకా మీ ఆధ్వర్యంలో ఇలాంటి కళాఖండాలు ఎన్ని జూడాలో మాకర్థం గాట్లే.